నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో छोटे बड़े रिएक्ट्स చూసారు కదా మా అవుట్ఫిట్స్ కూడా చేంజ్ అయిపోయాయి సో మితాబ్ గారికి ఇదే సర్ప్రైజ్ లాస్ట్ వీడియోస్ లో చెప్పింటాను మీకు మితాబ్ గారికి ఇదే సర్ప్రైజ్ హౌ డిడ్ యు ఫీల్ మితాబ్ Very cool and awesome, bro. This cloth is also very nice. This is not promotion, this is gifted by our Khaja bros. గిఫ్టెడ్ మమ్మీ సో ఈ రోజు వచ్చేసి మనం దేవరా పార్ట్ 1 ట్రైలర్ చూద్దాము మీరు చాలా మంది చూసేశారు బట్ మేము చూద్దాం మితాబ్ గారు ట్రై చేసి చూడలేదు అన్నాడు సో చూసి చెప్తాం ఎలా ఉందో ఏముందో లెట్స్ బిగిన్ ద వీడియో వీడియో స్టార్ట్ చేద్దాం కళ్యాణ్ రామ్ వాళ్ళన్నే అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. पूरे खानदान में क्या विदाउट एफेक्ट बेस किसका दो సో మితాబ్ గారు చెప్పిన పరంగా వచ్చేసి టోటల్ ఫ్యామిలీలో వితౌట్ ఏమి ఎఫెక్ట్ పెట్టకుండా బేస్ డైలాగ్ డెలివరీ ఏమంటే మితాబ్ గారు వచ్చేసి ఇలా తాత వీడియోస్ చూడలేదు కాబట్టి తెలియదు. ఇలా తాత ఈయనకి సుప్రీం అని తెలియదు. దానవీర సూరకర్ణ డైలాగ్ వినిపించాలి. కంటిన్యూ చేస్తాం. నువ్వున్నంత వరకు నీ మట్టి దేవర, దేవరును చంపాలంటే మంచిగా వాడుకోవచ్చు అబ్బా. సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం వాడుతూ ఎట్టాగే. నాకు ఒకటి అర్థం కాంది, పిల్లతనం పెరిగితనం ఉన్నప్పుడు షార్క్ నెట్టబడుతున్నాడు. దిగుతావేంది? ఏం మాట్లాడుతుంటావు? సంపేస్తారు నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. చేసింది యాక్టింగ్ ఈమె తెలుగులో. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? సో చెప్పాలంటే ఈ మూవీ రిలీజ్ డేట్ నా బర్త్డే ఆల్మోస్ట్ 27th నా 20 సెప్టెంబర్. మితాబ్ గారితో జాగ్రత్తగా ఎందుకు వస్తుంది. అది ఖచ్చితం. కానీ దేవరా పార్ట్ 1 దానిలో జాన్వీ కపూర్ జాహ్నవి కపూర్ బాగా చేసింది. ప్లస్ నాకు వచ్చేసి కొట్టాల శివ లాస్ట్ ఆచార్య మూవీ టైపే అనిపించింది. ఆచార్య అది నాన్న లేదు కలిపి అది మిక్స్చర్ చేశారు. స్టోరీనే యాక్చువల్ స్టోరీ వేరేది. ఈ స్టోరీ నేను ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు ఆల్మోస్ట్ ఆచార్య ట్రైలరే అనిపించింది. బట్ చూసాం ఇన్ థియేటర్స్ ఎలా ఉంటుంది ఏంది పరిస్థితి అని. థియేటర్స్ చూసేంత వరకు మూవీ మనం జడ్జ్ చేయకూడదు. దే హ్యాడ్ మెనీ క్రౌడ్స్.
మేము వచ్చేసి ఇలా Part one. ఫ్రీగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వైఫై కనెక్ట్ చేసుకొని చూసేవాళ్ళం. మాకు ప్యూర్ అంత rights లేవు. ఎక్స్పీరియన్స్ మూవీ చూడాలంటే సినిమా హాల్లోనే చూడాలి. థియేటర్లో మొబైల్ చూసి- ఫోన్లో పైరేటెడ్ వేస్ట్ అసలు. దాని ప్రకారంగా అసలు ఇవ్వం మేము. చూసి చెప్తాం ఖచ్చితంగా. చలో కలుద్దాం ఇంకొక వీడియో.